హాయ్ ఫ్రెండ్స్, నల్లేరు పచ్చడి తయారు చేయే విధానం. దానికి కావాల్సిన పదార్థాలు: నల్లేరు, టమోటాలు, ఉల్లిపాయలు, ఎండు కొబ్బరి, ఎండు మిరపకాయలు, తెల్లగడ్డలు, చింతపండు, జీలకర్ర, కొత్తిమీర, ఉప్పు, కరివేపాకు, తిరువాత గింజలు. ఈ విధంగా అన్ని చిన్న చిన్నగా కట్ చేసుకోవాలను. మా ఆంటీ బౌల్స్ కూడా ఫైబర్ బౌల్సే వాడుతుంది ఫ్రెండ్స్. కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారని నల్లేరు ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్, అందుకు చూపిస్తున్నాము. తయారు చేయే విధానం: ప్యాన్లో తగినంత నూనె వేసుకోవాలను. ఆ తర్వాత ఎండు కొబ్బరి వేసుకోవాలను. మా ఆంటీ ప్రతి ఒక్కసారి స్టిక్ మర్చిపోతుంది ఫ్రెండ్స్. బాగా వేయించుకోవాలను. ఆ తర్వాత జీలకర్ర వేసి వేయించుకోవాలను. ఆ తర్వాత ఎండుమిరపకాయలు వేసి, మళ్ళీ స్టిక్ మర్చిపోయింది ఫ్రెండ్స్, వేసి బాగా వేయించుకోవాలను. ఆ తర్వాత నల్లేరు వేసుకోవాలను. తగినంత నూనె వేసుకొని వేయించుకోవాలను. నల్లేరు బాగా బ్రౌనిష్ కలర్లోకి వచ్చేంతసేపు వేయించుకోవాలను ఫ్రెండ్స్. ఈ విధంగా మనకు నల్లేరు బ్రౌనిష్ కలర్లోకి వస్తుంది ఫ్రెండ్స్. ఆ తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలను. ఉల్లిపాయలు కూడా బాగా వేయించుకోవాలను. ఆ తర్వాత నూనె వేసుకొని అందులో టమోటాలు, తగినంత ఉప్పు, తగినంత కొత్తిమీర వేసుకొని బాగా వేయించుకోవాలి ఫ్రెండ్స్. అందులోనే 2-3 వెల్లుల్లి వేసి బాగా వేయించుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా మనకి బ్రౌనిష్ కలర్లోకి వస్తుంది ఫ్రెండ్స్. ఇవన్నీ చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఆ తర్వాత ప్యాన్లో తగినంత నూనె వేసుకోవాలను. తిరువాత గింజలు వేసుకోవాలను. అందులోనే 2 ఎండుమిరపకాయలు వేసుకోవాలను. బాగా ఫ్రై చేసుకోవాలను. అందులో కొంచెం కరివేపాకు వేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకోవాలండి ఫ్రెండ్స్. ముందుగా తయారు చేసుకున్న పచ్చడిని దాంట్లో వేసి బాగా కిందికి పైకి కలిపెట్టుకోవాలి ఫ్రెండ్స్. ముందుగా ఫ్రై చేసిన ఉల్లిపాయలను వేసి బాగా కిందికి పైకి కలిపెట్టాలి ఫ్రెండ్స్. ఈ విధంగా మనకి నల్లేరు పచ్చడి తయారవుతుంది ఫ్రెండ్స్. నల్లేరు పచ్చడి తినడం వలన కీళ్ళ నొప్పులు తగ్గుతాయి. చాలా రుచికరమైన నల్లేరు పచ్చడి ఫ్రెండ్స్. టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.